హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు అయితే మేము దుబాయ్లో జరుగుతున్న ఓనం సెలబ్రేషన్స్కి అయితే పార్టిసిపేషన్ చేయడానికి వెళ్తున్నామండి. దానికోసం అయితే కొంచెం ముందుగానే ఇంట్లో ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ గ్రూప్కి 6 మెంబర్స్ ఉన్నారు. సో మేమిద్దరము వాళ్ళు 4 మెంబర్స్ అనమాట, మొత్తం 6 మెంబర్స్ గ్రూపు. సో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయండి. హర్ష వాళ్ళు బ్యాచ్ అందరు కలిసి అన్నీ చేసేసారు. కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే దానికోసం అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఇక్కడ దుబాయ్లో రాక్ మాల్ అంటే లులు మాల్లో ఓనం సెలబ్రేషన్ కాంపిటీషన్ అయితే పెడుతూ ఉన్నారు. అందుకోసం అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇది నాకు హర్ష ద్వారానే తెలిసింది. నేను చెప్పాను కదా హర్ష నా ఫ్రెండ్ అని. సో ఆల్మోస్ట్ తను ఇక్కడ 4 years నుంచి ఉందన్నమాట. సో తనకి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసి అప్లై చేశారు. సో ఒకరిని కావాలి అంటే హర్ష నా నేమ్ కూడా ఇచ్చింది. సో మేము 6 మెంబర్స్ కలిసి ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్తున్నాము. ఇక్కడ జరుగుతున్న కాంపిటీషన్లో ఎక్కువ కేరళ వాళ్ళే పార్టిసిపేషన్. మా ఒక్క బ్యాచ్ ఒక్కటే తెలుగు వాళ్ళు అనమాట. మాదందరం కూడా తెలుగు కాదండి, మేమందరం మిక్సింగ్లో ఉన్నాను. లైక్ కన్నడ వాళ్ళు ఉన్నారు, మలయాళం, అందరం కలిసి 6 మెంబర్స్ ఉన్నాము. సో నేను చెప్పాను కదా ప్రిపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ చేసేసారు. నేను లాస్ట్లో కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాము. ఇక్కడికి వెళ్ళి కాంపిటీషన్ అయితే అటెండ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా మాకు ముందే ఇచ్చేసారు. లైక్ ఫ్లేవర్స్, చార్ట్, బోర్డింగ్ అంతా కూడా ముందే ప్రిపేర్ చేసేసారు హర్ష వాళ్ళు. జస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడమే అనమాట. మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే టైం ఇచ్చారు మాకు. ఒక 2 hours అయితే ఇదంతా సెట్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఇలా అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. ఎవరు విన్ అవుతారు ఏమన్నీ పక్కన పెడితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ సెలబ్రేషన్స్ని. చాలా బాగా అనిపించింది అక్కడ పార్టిసిపేషన్ చేయడం కూడా. సో మనకి ఇలా దుబాయ్కి అలా వచ్చినప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాం కదా ఇలాంటి సెలబ్రేషన్స్. తర్వాత పార్టిసిపేషన్స్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే లేకుండా హ్యాపీగా ఇలా వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ కలిసి 1 day మొత్తం టైం స్పెండ్ చేసాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఈ ప్రిపరేషన్స్కి హైలైట్స్ ఏంటంటే వీళ్ళు చాలా వరకు బోర్డ్స్ అవన్నీ కూడా ఆకులతో అన్నీ ప్రిపేర్ చేశారండి. సో వీటిలో మెటీరియల్ ఏది కూడా మంది కాదు, అన్నీ కూడా మాకు మాల్ వాళ్ళే ఇచ్చారు, ఇంక్లూడింగ్ శారీస్ కూడా. ఇది మేము చేస్తున్న ఓనం ప్రిపరేషన్. ఇవన్నీ కూడా కాంపిటీషన్లో చేసినాడు అనమాట. మొత్తం 6 డ్రాయింగ్స్ కాంపిటీషన్ అయితే చేశాము. ఇవన్నీ చూసారు కదా, ఏది నచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.